ఇంతవరకు ఈ ఛానల్లో చేసిన వీడియోలలో ఈ వీడియో పూర్తిగా విభిన్నమైనది. ఇందులో కొంచెం కొత్తగా చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. మన జీవితంలో సక్సెస్ అవ్వడానికి, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కొన్ని నియమాలు ఏర్పరచుకోవడం చాలా అవసరం. అలాంటి 90 నియమాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీటిలో అన్నీ కాకపోయినా సగం ఫాలో అయినా మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలరు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక జీవితాన్ని మార్చే 90 నియమాలు ఏమిటో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి. ఉదయాన్నే లేచేవాళ్లలో రోజంతా ఉత్సాహం ఉంటుంది. ఆలస్యంగా లేచే వాళ్లకి బద్ధకంగా ఉంటుంది. మీరు చిన్నదైనా పెద్దదైనా ఏ పని చేసినా పర్వాలేదు, కానీ చేసే పని మీద పూర్తిగా ఫోకస్ పెట్టి చేయండి. అందులో నైపుణ్యం పెంచుకోండి. అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజు ఏదో ఒక బుక్ చదవండి. ఎంతో కొంత నాలెడ్జ్ పెరుగుతుంది. టీవీ అతిగా చూడొద్దు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి అలవాటు పడి వాటిని చూస్తూ కూర్చుంటే టైం హరించిపోతుంది. మిమ్మల్ని ఎవరితోనూ పోల్చి చూసుకోకండి. అలా చేస్తే మీరు ఎక్కువగా బాధపడతారు, మనశ్శాంతి ఉండదు. ప్రతిరోజు ఉదయం ఎంతో కొంత వ్యాయామం చేయండి. అది మీ బాడీని ఫిట్గా ఉంచుతుంది. ప్రతిరోజు నిన్నటి కంటే ఈరోజు ఎంతో కొంత మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనుకుంటూ కూర్చుంటే మీ విలువైన టైం అంతా వృధా అయిపోతుంది. మీరు చేయాలనుకున్న ఏ ప్రయత్నమైనా చేయండి. అవి ఫెయిల్ అయినా పర్వాలేదు, ఎన్నిసార్లైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇన్పుట్ సరిగా ఉంటేనే అవుట్పుట్ బాగుంటుంది. ప్రయత్నం బలంగా ఉంటేనే ఫలితం అద్భుతంగా ఉంటుంది. మీరు ఏమి చేసినా పర్వాలేదు, కానీ అది కరెక్ట్గా చేస్తున్నారా లేదా అన్నది సరిగ్గా చూసుకోండి. ఇతరుల్లా కాకుండా మీరు భిన్నమైన వాళ్ళని నమ్మండి. మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి దాని మీద ఫోకస్ చేయండి. మీకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. మీరు భవిష్యత్తు గురించి అందమైన కలలు కనండి, కానీ వాటిని నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉండండి. గొప్ప గొప్ప వాళ్లంతా ఇదే పాటించి ఆ స్థాయికి ఎదిగారు. మీ సరదాలు, విలాసాల మీద ధ్యాస పెట్టి డబ్బు సమయం వృధా చేయకండి. మీ గోల్స్ పై దృష్టి పెట్టి వాటిలో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించండి. మీరు ఏది చేయడానికి భయపడుతున్నారో దాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. మీ సంకల్పం బలంగా ఉంటే దేనికి భయపడనవసరం లేదు. ఎప్పుడు ఇది చేస్తాను, అది చేస్తాను అంటూ మాటలు చెబుతూ కాలక్షేపం చేయవద్దు. ఏది చేయాలని అనుకుంటున్నారో అది చేతల్లో చేసి చూపించండి. మీ క్యారెక్టర్లో లోపాలుంటే వాటిని సరిదిద్దుకుంటూ మంచి క్యారెక్టర్గా మార్చుకోండి. మీ చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు మీకు నచ్చడం లేదని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. వాటిని మీరు మార్చలేరు. మీ చుట్టూ ఉన్న వాళ్లకు మీరు వీలైనంతలో ఏదో సహాయం చేస్తూ ఉండండి. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. మీరు మంచి వ్యక్తి అనిపించుకోవాలన్నా, మీ చుట్టూ పరిస్థితులు కూడా మంచిగా ఉండాలన్నా మీరు ఖచ్చితంగా మంచి పనులే చేయండి. ప్రతిరోజు మరణాన్ని గుర్తు చేసుకోండి. మీలో అహంకారం పెరగదు. వస్తువుల మీద, ఆస్తుల మీద అతిగా మమకారం పెరగదు. మీరు చేసే పనిని పూర్తి నమ్మకంతో చేయండి. పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. హాయిగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి. మీలో పాజిటివిటీ పెరుగుతుంది. పుట్టినప్పుడు ఎలాంటి సమస్యల గురించి ఆలోచనలు ఉండవు. కాబట్టి ప్రతిరోజు మీ సమస్యలు, బాధలు పక్కన పెట్టి ఈరోజే పుట్టాను అన్నట్టు హాయిగా జీవించండి. మీరు ఎలా ఆలోచిస్తే, ఎలా ప్రవర్తిస్తే అలాగే మీ జీవితం ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచనలతో, మంచి ప్రవర్తనతో మంచి జీవితం కొనసాగించండి. సక్సెస్, ఫెయిల్యూర్ రెండు మీ చేతుల్లోనే ఉంటాయి. అవి మీరు చేసే కృషి మీద ఆధారపడి ఉంటాయి. ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ధైర్యం మాత్రం కోల్పోవద్దు. ధైర్యం ఉంటే ఎలాంటి అడ్డంకులు, ఎదురు దెబ్బలైనా ఎదుర్కోవచ్చు. మీ దగ్గర ఏదైతే ఉందో వాటిని చూసి సంతృప్తి చెందండి. ఎందుకంటే చాలా మంది దగ్గర వాటిలో 10లో 1 వంతు కూడా లేవు.
చేసే ప్రయత్నాల్లో అడ్డదారులు వెతకొద్దు. కష్టపడి పని చేయండి. నిరంతర శ్రమ మీకు విజయాన్ని అందిస్తుంది. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా, కీడు చేసినా మీరు వాళ్ళ మీద ఫోకస్ పెట్టి టైం వృధా చేసుకోకండి. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి ఎక్కడో చోట శిక్ష పడుతుంది. మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకున్నా, చేసే పనిని ఇంకా డెవలప్ చేయాలనుకున్నా మంచి రోజు కోసం ఎదురు చూస్తూ కూర్చోకండి. ఆలోచన వచ్చిన రోజే మీకు మంచి రోజు. ప్రారంభించండి. మీరు ఇతరులని మార్చలేరు, అలాగే మీ గతాన్ని మార్చలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకొని మీ భవిష్యత్ మార్చుకోండి. మీకు సహాయం చేసిన వాళ్ళని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకండి. అది మీరు ఇంకొకరికి సహాయం చేయడానికి తోడ్పడుతుంది. టైం చాలా విలువైనది. దాన్ని వృధా చేయకండి. గడిచిన ఒక్క క్షణం కూడా వెనక్కి తిరిగి రాదు. టైంని మీరు వృధా చేస్తే టైం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మీకంటే పెద్దవాళ్లతో మీకు వీలు కుదిరినప్పుడల్లా టైం స్పెండ్ చేయండి. వాళ్ళు చెప్పే జీవితానుభవాలు మీకు చాలా పాఠాలు నేర్పిస్తాయి. ఎవరో దూరమయ్యారనో, ఇంకెవరో మోసం చేసి వెళ్ళిపోయారనో చచ్చిపోవాలనుకోకండి. మీ ప్రాణానికి సరితూగే విలువగల వాళ్ళు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరు లేరు. వేరే వాళ్లతో పోటీ పడే ముందు మీతో మీరే పోటీ పడండి. నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు ముందుకు దూసుకుపోయేలా ప్రయత్నించండి. మీరు చేసే పని ఎందుకు చేస్తున్నారో, ఎలా చేయాలో అన్నది ముందుగా మీకు స్పష్టత ఉండాలి. లేకపోతే మీరు ఎంత కష్టపడినా అంతా వృధా అయిపోతుంది. ఎవరైనా మీ పట్ల తప్పు చేసి ఉంటే క్షమించి విడిచిపెట్టి మీ పని మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే పగ, ప్రతీకారాల వల్ల మీకు కలిసొచ్చేదేమీ ఉండదు. మీలో ఒక జీనియస్ ఉన్నాడు, అలాగే ఒక బద్ధకస్తుడు కూడా ఉన్నాడు. బద్ధకస్తుణ్ణి అంతం చేసి జీనియస్గా మారండి. దానికోసం ఉదయం నుంచి రాత్రి వరకు టైంని సరిగ్గా వాడడం అలవాటు చేసుకోండి. మీలో ఒక మంచి స్నేహితుడు, చెడ్డ శత్రువు కూడా ఉన్నాడు. స్నేహితుడు చెప్పింది వింటే ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. శత్రువు చెప్పింది అనుసరిస్తే అధపాతాళానికి పడిపోతారు. ఎవరి మాట వినాలో మీరే నిర్ణయించుకోండి. మీ చుట్టూ పనిపాట లేకుండా తిరిగే వాళ్ళని, సరదాల కోసం చేరే వాళ్ళని, నెగటివ్గా మాట్లాడి మిమ్మల్ని నిరాశపరిచి వెనక్కి లాగే వాళ్ళని అస్సలు దరిచేరనీయకండి. జీవితం చాలా చిన్నది. ఇలాంటి వాళ్ల వల్ల మీ టైం అంతా వృధా అయిపోతుంది. మీరు ఏ పని చేయబోతున్నా కానీ దానివల్ల ఎవరికైనా నష్టం కలుగుతుందా, ఇబ్బందులు పడతారా, లేక సమస్యల్లో చిక్కుకుంటారా అన్నది ఆలోచించి మీ పని వల్ల వాళ్లకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడండి. నిత్య విద్యార్థిగా ఉంటూ రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి. నాకు అంతా తెలుసనుకుంటే మీ నాలెడ్జ్లో ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఇంకా ఏదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే గొప్ప విజ్ఞాని అవుతారు. డబ్బు సంపాదన మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఈ ప్రపంచంలో 99% సమస్యల్ని పరిష్కరించేది, అవసరాల్ని తీర్చేది డబ్బే. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా, ఎలాంటి కష్టాలనైనా భరించేలా మీ మనసుని దృఢంగా తయారు చేయండి. మీ కోపం మీద, మీ సంతోషం మీద కంట్రోల్ ఉండేలా చూసుకోండి. కోపంలో తీసుకునే నిర్ణయాలు, సంతోషంలో చేసే వాగ్దానాలు మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేస్తాయి. ఒక మంచి పుస్తకం చదవాలని అనిపించినప్పుడు అది ఎక్కడ దొరుకుతుందో అని వెతకండి తప్ప ఎంతకు దొరుకుతుందా అని ధర చూసి వదిలేకండి. మంచి పుస్తకం విజ్ఞానాన్ని పెంచుతుంది. కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు వాళ్ళు మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ల నుండి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. త్వరగా నిద్రపోవడం, త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. నిద్రకి కూడా టైం సెట్ చేసుకోండి. జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడం అంటే మీ జీవితాన్ని సెలెక్ట్ చేసుకోవడమే. అవసరాన్ని మించి అసలు మాట్లాడవద్దు. అది ఎదుటి వాళ్లకు చికాకు పుట్టించి మీ విలువ తగ్గిస్తుంది. సక్సెస్ రావడం లేదని నిరాశపడకండి. కొందరికి రోజులు, కొందరికి నెలలు, కొందరికి సంవత్సరాలే పట్టవచ్చు. కానీ ఏదో ఒక రోజు సక్సెస్ వచ్చి తీరుతుంది. ఓపిక పట్టండి. మీరు చేయబోయే పని చిన్నదైనా పెద్దదైనా
ఆలోచించకుండా చేయడం మొదలు పెట్టండి, తప్పేమీ లేదు. ఏ పని చేయకపోతే మాత్రం చాలా పెద్ద తప్పు. మీ జీవితంలో ఎదురయ్యే వ్యక్తుల్లో మీకు కలిసొచ్చే వాళ్ళు, నష్టం కలిగించే వాళ్ళు ఉంటారు. వాళ్లను గుర్తించి అవసరమైన వ్యక్తులతో కలిసి ఉండండి. ఖాళీగా ఉంటూ పరాయి వాళ్ల మీద ఆధారపడి బ్రతికే వాళ్లను దూరం పెట్టండి. ఓడినవాడు చెప్పే గొప్ప గొప్ప మాటల కంటే గెలిచినవాడు చెప్పే మామూలు మాటలకే విలువ ఎక్కువ. మీ మాట ఎక్కువ మందికి చేరాలంటే గెలవడానికి ప్రయత్నించండి. మీకు ఎన్ని బాధలు ఉన్నా తలుచుకుంటూ కుమిలిపోకండి. మీ చుట్టూ ఎంతో అందమైన ప్రపంచం ఉంది. దాన్ని చూస్తూ ఆస్వాదించండి. హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచి పుస్తకాన్ని ఒక్కసారి చదివి వదిలేయకండి. మళ్ళీ మళ్ళీ చదవండి. అందులోని మంచి మంచి విషయాలు మీ మెదడులో నాటుకుపోతాయి. ఆలస్యం అమృతం విషం అన్న పెద్దలే నిదానమే ప్రధానం అన్నారు. అంటే కొన్ని చోట్ల తొందర పడాలి, కొన్ని చోట్ల నెమ్మదిగా ఆలోచించి చేయాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అనే దాని మీద మీకు అవగాహన ఉండాలి. చేసే పని గురించి ముందుగానే అందరికీ గొప్పలు చెప్పకండి. చేయలేకపోతే హేళన చేస్తారు. సైలెంట్గా మీరు చేసేది చేసి చూపించండి. చాలా గొప్పగా చెప్పుకుంటారు. మీ చేతిలో ఉన్న అవకాశం జారిపోయిందని ఏడుస్తూ కూర్చోకండి. మీ కన్నీళ్లు మీ ముందున్న అంతకన్నా గొప్ప గొప్ప అవకాశాలని కనబడకుండా చేస్తాయి. సమస్యలకు భయపడి పారిపోకండి. మీరు ఎంత దూరం వెళ్ళినా ఏదో ఒక రూపంలో అవి మిమ్మల్ని తరుముకుంటూ వస్తూనే ఉంటాయి. ఎదురు తిరిగి సమస్యను చంపేస్తే మీరు ప్రశాంతంగా బ్రతుకుతారు. జీవితంలో మార్పు కావాలంటే మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనా భయపడకుండా స్వీకరించి వాటిని గెలవడానికి ప్రయత్నం చేయండి. జీవితంలో మనకి అవసరమయ్యే పనులు, కాలక్షేపం పనులు కూడా ఉంటాయి. వాటిని గుర్తించి మీకు అవసరమయ్యే పనులు ముందుగా పూర్తి చేయండి. అనవసరమైన పనులు చేయడానికి ఇక మీ దగ్గర టైం ఉండదు. చేసే పనిలో మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు దాన్ని సీరియస్గా పూర్తి చేసేయకుండా మధ్యలో పని ఆపి కాసేపు రిలాక్స్ అవ్వండి. తర్వాత పని పూర్తి చేయండి. ఎలాంటి ఒత్తిడి ఉండదు. మీరు ఏ పనిని కంట్రోల్ చేయగలను అన్న నమ్మకం ఉందో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ జీవితంలో అతిపెద్ద శత్రువు అహంకారం. దాన్ని అసలు దరిచేరనీయకండి. ఒకసారి అహం తలకెక్కితే మీరు శిఖరం మీద కూర్చున్న పాతాళానికి తొక్కేస్తుంది. మీ ప్రయత్నంలో ఎదురయ్యే ఓటములు మీకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకోండి. అవే మిమ్మల్ని గెలిపిస్తాయి. చేసే పని మీకు డబ్బు మాత్రమే ఇస్తే సరిపోదు, మానసిక సంతృప్తి కూడా ఇవ్వాలి. అందుకే మీకు ఆనందం కలిగిస్తూ ఆత్మ సంతృప్తి, ఆర్థిక సంతృప్తి కలిగించే పనులు ఎంచుకోండి. అన్ని పనులు మీరొక్కరే చేయలేనంత పని మీ దగ్గర ఉంటే మీరు ఒక్కరే చేస్తూ ఇబ్బంది పడకుండా వేరే వాళ్ల చేత కూడా పని చేయించడం అలవాటు చేసుకోండి. జనం ఎప్పుడూ గెలవడానికి సపోర్ట్ చేయరు. గెలిచిన తర్వాత మన చుట్టూ చేరతారు. మళ్ళీ ఓడిపోతే తప్పించుకుపోతారు. గెలిచినా ఓడినా మీతో ఉన్న వాళ్ళే నిజంగా మీ మేలు కోరే వాళ్ళని గుర్తించండి. ఇతరుల జీవితం మీద ఫోకస్ చేయకండి. దానివల్ల అసంతృప్తి, నిరాశ, అసూయ లాంటివి మాత్రమే మిగులుతాయి. మీరు మీ జీవితం మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తూ కూర్చుంటే సమయం గడిచిపోవడం తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి అవకాశాల్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అయినా దొరక్కపోతే వాటిని మనమే సృష్టించుకోవాలి. మీరెప్పుడు మీలానే బ్రతకండి. డబ్బు ఖర్చు ఉండదు. ఇంకెవరిలాగో బ్రతకాలని ప్రయత్నిస్తే డబ్బు ఖర్చు చాలా ఎక్కువైపోతుంది. మనుషుల్ని ఎప్పుడు మొహం చూసి ఒక అంచనాకు రాకండి. పైకి నవ్వుతూ కనిపించే చాలామందిలో లోపల క్రూరమైన మనస్తత్వం ఉంటుంది. పైకి కటువుగా కనిపించే ఎంతోమందిలో పరోపకార గుణం ఉంటుంది. జీవితంలో ఆనందంగా ఉండడానికి డబ్బు చాలా అవసరం. కానీ డబ్బు వల్ల మాత్రమే ఆనందంగా ఉంటామని అనుకోకండి. జీవితం ఎవరికైనా ఒక్కసారి మాత్రమే లభించే గొప్ప వరం. మీరు చూడాలనుకున్నవి చూస్తూ, అనుభవించాలనుకున్నవి అనుభవిస్తూ, మీకు నచ్చినట్టు జీవించండి. చెడ్డ స్నేహితులకు, చెడ్డ మనుషులకు దూరంగా ఉండండి. వాళ్లతో తిరిగితే మీకు చెడ్డవారని ముద్ర పడుతుంది. మీకు విలువ ఇవ్వని వారి చుట్టూ తిరుగుతూ బాధపడకండి.
మీకు విలువ ఇచ్చే వారిని గుర్తించి వారితో ఆనందంగా గడపండి. ఎప్పుడు డబ్బు సంపాదన మీద మాత్రమే దృష్టి పెట్టి డబ్బుకు మాత్రమే దగ్గర అవ్వకండి. అలా చేస్తే జీవితంలో విలువైన చాలా వాటికి దూరమైపోతారు. సులభంగా అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని ఆలోచించకండి. వాటి వల్ల భయపడుతూ అసంతృప్తిగా బ్రతకాలి. కష్టపడి సంపాదించిన డబ్బుతో స్వేచ్ఛగా సంతృప్తిగా బ్రతకవచ్చు. మీరు కొందరిని సంతోషపెట్టగలరు, దాంతో సంతృప్తిగా జీవించండి. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం. అలా ప్రయత్నిస్తే అసంతృప్తే మిగులుతుంది. ఓవర్ థింకింగ్ ఏమాత్రం మంచిది కాదు, ఆరోగ్యం పాడు చేస్తుంది. దాన్ని తగ్గించుకుండి, ప్రశాంతంగా ఉంటారు. మొబైల్ ఫోన్ ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఆత్మీయులు మాత్రం అప్పుడప్పుడు మనతో ఉంటారు. ఆత్మీయుల మధ్య ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ పక్కన పెట్టేయండి. మీ వృత్తిలో మీరు ఎంత బిజీగా ఉన్నా మీ అమ్మ నాన్న, భార్య పిల్లలతో గడపడానికి ఎంతో కొంత సమయం కేటాయిస్తూ ఉండండి. ఎందుకంటే వారికి మీరే సర్వస్వం. మనం కోరుకున్న ప్రతీది మనకి దొరకకపోవచ్చు. అందుకే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవడం అలవాటు చేసుకోవాలి. అవసరమైనవి తీసుకుని పెద్దగా అవసరం లేనివి వదిలేయొచ్చు. మీరేదైనా చేయబోతూ ఇది చేస్తే వాళ్ళేమనుకుంటారో, ఇది చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకండి. మీరు ఎంత గొప్ప పని చేసినా ఎవరొకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే ఎవరి గురించి ఆలోచించకుండా మీరేమనుకుంటున్నారో అదే చేయండి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న వాళ్లకు బయట వాళ్లే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా విలువ ఇవ్వరు. ఏ పని చేయడానికి అయినా రేపు చేద్దామని వాయిదా వేయకండి. రేపు అనేది చాలా ప్రమాదం. రేపు రేపు అనుకుంటూ రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. చివరికి ఆ రేపు మీరు మరణించే రోజు వరకు వచ్చి మీ జీవితం ముగిసిపోతుంది. ఇంతవరకు చెప్పిన విషయాల్ని పాటించే ముందు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఒక రిపోర్ట్ తయారు చేసుకోండి. వీటిని పాటిస్తూ 3 నెలల తర్వాత మరొక రిపోర్ట్ తయారు చేసి ఈ రెండింటినీ పోల్చి చూడండి. మీలో గొప్ప మార్పు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో మీరు శ్రద్ధగా చూశారంటే మీ జీవితంలో మార్పు కోరుకుంటున్నారు అన్నమాట. వీటిలో అన్ని కాకపోయినా సగం నియమాలు పాటించినా మీ జీవితంలో విజయానికి ఓ పెను మార్పు మొదలవుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని మోటివేషనల్ వీడియోలు, మోటివేషనల్ కథలు, సూక్తుల వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.